జీబీఎస్ సిండ్రోమ్ పై నిరంతరం పర్యవేక్షణ ఉందని అన్నారు మంత్రి సత్యకుమార్. ఆందోళన అవసరం లేదని, అన్ని కేంద్రాల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఇది అంటువ్యాధి కాదని, అలాగని నిర్లక్ష్యంగా ఉండొద్దని అన్నారు. జీబీఎస్ కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు మంత్రి సత్యకుమార్. మిలియన్ బ్యాగ్ సిండ్రోమ్ మామూలుగా ఉంటుంది. అయితే నిన్న కొద్దిగా మేము నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. కొన్ని కేజీహెచ్లో వచ్చాయి. నిన్న ఒక్కసారిగా 5 కేసులు జీజీహెచ్లో వచ్చాయని తెలుస్తూనే వెంటనే నేను నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడి నుంచి మా స్పెషల్ సిఎస్ గారితో, సంబంధిత డిఎంఈ, అదేవిధంగా గుంటూరు సూపరింటెండెంట్తో ఫోన్లోనే సమీక్ష నిర్వహించి ఈ స్పెషల్ సిఎస్ గారిని అక్కడికి పంపడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పల్నాడు నుంచి, ఒక కోనసీమ నుంచి ఈ రకంగా వచ్చున్నాయి. అయితే దీనికి ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అంటువ్యాధి కాదు. న్యూరోఫిజిషియన్ చూడాల్సింది వీటిని. అయితే గతంలో మామూలుగా కేసులు ఉంటాయి. ఇక్కడ ఉన్న కేసులు ఏంటంటే గతంలో 15% వాటికి మాత్రమే ఇమ్యూనోగ్లోబులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది. ఇవాళ కొంత సంఖ్య అది శాతం పెరిగింది. దానికి కారణాలు ఏంటనేది విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో కూడా, మహారాష్ట్రలో కూడా మనకు మరణం సంభవించింది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రైవేట్ కళాశాలలో ఒక మరణం సంభవించింది. వీటి మీదుగా ఇతర రాష్ట్రాలతో కూడా మాట్లాడుతూ విశ్లేషించే ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. అందుబాటులో వెంటనే కావాల్సిన, ఎందుకంటే ఇమ్యునోగ్లోబులిన్ దాదాపు 35,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని వాటిని అన్ని చోట్ల, అన్ని జీజీహెచ్ల్లో, సంబంధిత ఆసుపత్రుల్లో కూడా నిల్వ ఉంచాలని, ఏ పేషెంట్కి కూడా అవసరమైతే ఇమ్యునోగ్లోబులిన్ లేకుండా పంపకుండా తీసే దిశగా కూడా నిర్ణయాలు తీసుకున్నాం. ఇది ఆందోళన చెందాల్సింది లేదు. ఎందుకంటున్నా అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ జీబీఎస్ అనేది 1 నుంచి 2% ఉంటుంది.